ప్రతి అభిమాని తమ అభిమాన నటుని గురించి వివరాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. 90వ దశకంలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు వంటి నలుగురు స్టార్ హీరోలతో పోటీపడి నిలబడిన స్టార్ రాజశేఖర్ గారు విభిన్నమైన ప్రయోగాత్మక పాత్రలను పోషిస్తూ కుటుంబ యువ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజశేఖర్ గారి కెరీర్లో సూపర్ హిట్ సినిమాల మీద ఓ లుక్ వేద్దాం. ఎవడైతే నాకేంటి 2007లో విడుదలైన ఎవడైతే నాకేంటి సినిమా రాజకీయ వ్యవస్థలో ఉన్న లొసుగులను చూపింది. ఈ సినిమాకి కథ మరియు స్క్రీన్ ప్లే రాజశేఖర్ గారు నిర్వహించారు. రాజశేఖర్ భార్య ఒకప్పటి నటి జీవిత దర్శకత్వం వహించారు. లోక్ సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ్ గారు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. శేషు 2002లో వచ్చిన శేషు రాజశేఖర్ గారు చేసిన ఒక మంచి ప్రయత్నమని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని పెడితే రాజశేఖర్ నటన సామర్థ్యం పూర్తిగా ఈ సినిమా ద్వారా బయటకు వచ్చింది. జీవిత దర్శకత్వం వహించగా తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజాకి మొదటి సినిమా. ఇది తమిళ సినిమా సేతుకి రీమేక్. మా అన్నయ్య 2000లో వచ్చిన మా అన్నయ్య కుటుంబ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసుకుని తీసిన సినిమా. రాజశేఖర్ గారు గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాజశేఖర్ గారు ఈ సినిమాలో కుటుంబం కోసం త్యాగం చేసే పాత్రలో గొప్పగా నటించారు. శివయ్య 1998లో వచ్చిన శివయ్య కూడా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. రాజశేఖర్ కెరీర్లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కోర్టు సీన్ చాలా హైలైట్ అయ్యింది. ఓంకారం 1997లో వచ్చిన ఓంకారం సినిమా రాజశేఖర్ కెరీర్లో వైవిధ్యమైన సినిమా. బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదని అనిపించినా నటన పరంగా రాజశేఖర్కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా ద్వారానే కన్నడ డైరెక్టర్ హీరో ఉపేంద్ర తెలుగులో దర్శకుడిగా పరిచయమయ్యారు. అన్న 1994లో వచ్చిన అన్నా సినిమా రాజశేఖర్ కెరీర్లో అత్యంత శక్తివంతమైన సినిమా. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తన అభిమాన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గారితో రాజశేఖర్ గారు చేతులు కలిపారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను 1995 ఐఫా చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. అల్లరి ప్రియుడు 1993లో విడుదలైన అల్లరి ప్రియుడు సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రాజశేఖర్ గారి కెరీర్ని మంచి స్థితికి వెళ్లేలా చేసింది. రాజశేఖర్, మధుబాల, రమ్యకృష్ణల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అంకుశం 1990లో వచ్చిన అంకుశం సినిమాలో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్గా నటించి అందరి మనసులోని పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనిపించేలా నటించి మెప్పించారు. ఈ సినిమాలో నటించిన రామిరెడ్డి గారికి బెస్ట్ విలన్గా నంది పురస్కారం లభించింది. ఆహుతి 1988లో వచ్చిన ఆహుతి సినిమాలో రాజశేఖర్ అవినీతిపరుడైన రాజకీయ నాయకులతో పోరాటం చేసి కోపిష్టి యువకుడిగా నటించారు. ఈ సినిమాలో నటించిన దాదాపుగా అందరికీ విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. శృతిలయలు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో 1987లో వచ్చిన శృతిలయలు సినిమా రాజశేఖర్ గారిని కొత్తగా చూపించింది. ఈ సినిమాలో యువ సంగీత కళాకారుడిగా బాగా నటించి మెప్పించారు. మగాడు 1990లో వచ్చిన మగాడు సినిమాలో రాజశేఖర్ జీవిత్తో కలిసి నటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో రాజశేఖర్కి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. వందే మాతరం టి కృష్ణ గారి దర్శకత్వంలో 1985లో వందే మాతరం సినిమా ద్వారా రాజశేఖర్ గారు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. 1985లో విజయవంతమైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విజయంతో రాజశేఖర్కి టాలీవుడ్లో సెటిల్ అవ్వటానికి ఎంతో సమయం పట్టలేదు.